హలో పిల్లలు, ఈ వీడియోలో ఇచ్చిన సమాసాన్ని కారణాంకాలుగా ఎలా విభజించాలో నేర్చుకుందాం. 8k² - 24k - 144 ఈ సమాసాన్ని కారణాంకాలుగా విభజించండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీనిని కారణాంకాలుగా విడగొట్టాలంటే ముందుగా ప్రతి పదంలో కూడా ఏది కామన్ గా ఉందో చూసుకోవాలి. ఇచ్చిన సమాసాన్ని చూసుకుంటే సమాసంలోని అన్ని పదాలు కూడా 8 చే భాగించబడతాయి. 8k² అనేది క్లియర్ గా 8 చే భాగించబడుతుంది. అలాగే 24k కూడా 8 చే భాగించబడుతుంది. అలాగే 144 కూడా 8 చే భాగించబడుతుంది. 144 8 చే భాగించబడుతుందో లేదో చూద్దాం. 8 14 లో 1 టైం పోతుంది. 8 1 is 8. 14 నుండి 8 ని తీసివేస్తే 6 వస్తుంది. 4 ను క్రిందికి తీసుకొస్తే 64 అవుతుంది. 64 లో 8 టైమ్స్ పోతుంది. అంటే 144 లో 8 18 టైమ్స్ పోతుంది. కాబట్టి అన్ని పదాల్లో 8 కామన్ గా ఉంది. కాబట్టి 8 ని బయటికి తీసుకొస్తే 8 ఇంటూ k² - 24k. 24k లో 8 3k టైమ్స్ పోతుంది. అంటే ఇది 3k. మైనస్ 144 లో 8 18 టైమ్స్ పోతుంది. అంటే ఇది 18. 8 ఇంటూ k² - 3k - 18 వచ్చింది. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ x² ప్లస్ bx ప్లస్ c ని తీసుకుంటే x² గుణకం 1 అవుతుంది. అలాగే ఇక్కడ b అనేది 2 సంఖ్యల మొత్తాన్ని సూచిస్తే c అనేది ఆ 2 సంఖ్యల లబ్ధాన్ని సూచిస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ ని మన ప్రాబ్లంలో ఎక్స్ప్రెషన్ తో పోల్చుకుంటే b అనేది -3 అవుతుంది. అంటే 2 సంఖ్యల మొత్తము -3 అన్నమాట. అలాగే ఆ 2 సంఖ్యల లబ్ధము c కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది? -18 ఉంది. అంటే 2 సంఖ్యల మొత్తము -3 మరియు 2 సంఖ్యల లబ్ధము -18. ఇప్పుడు మనం ఆ 2 సంఖ్యలను కనుక్కోవాలి. ముందుగా -18 యొక్క కారణాంకాలను చూద్దాం. ఇక్కడ -18 ఉంది. కాబట్టి కారణాంకాలలో ఒక సంఖ్య పాజిటివ్ నెంబర్ అయితే మరొకటి నెగిటివ్ నెంబర్ అవ్వాలి. 118 18 కి కారణాంకాలు అయితే వీటిలో 1 పాజిటివ్ అయితే 18 నెగిటివ్ అవ్వాలి, లేదా 1 నెగిటివ్ అయితే 18 పాజిటివ్ అవ్వాలి. కాబట్టి +r-1 -r+18. అలాగే +r-3 -r+6. ఇక్కడ +3 మరియు -6 ను తీసుకుంటే ఈ రెండింటిని కలిపితే -3 వస్తుంది. అంటే మనకు కావాల్సిందన్నమాట. అలాగే రెండింటిని మల్టిప్లై చేస్తే -18 వస్తుంది. ఇది కూడా మనకు కావాల్సిందే. అంటే ఆ 2 సంఖ్యలు +3 మరియు -6 అవుతాయి. మన ప్రాబ్లంలో ఈ మిడిల్ టర్మ్ -3k ని సెపరేట్ చేయాలి. ఎలా చేయవచ్చు అంటే -3k ని +3k - 6k గా రాయవచ్చు. కాబట్టి -3k ని +3k - 6k గా రాస్తున్నాను. మిగిలిన టర్మ్స్ కూడా రాస్తున్నాను. అంటే ఇది 8 ఇంటూ k² + 3k - 6k - 18 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ ని గ్రూప్స్ గా డివైడ్ చేయవచ్చు. అంటే k² 3k లలో k కామన్ గా ఉంది. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ గా రాస్తున్నాను. 8 ఇంటూ k ఇంటూ k + 3 ప్లస్ అలాగే -6k -18 లలో -6 ని కామన్ ఫ్యాక్టర్ గా రాయవచ్చు. కాబట్టి -6 ఇంటూ k + 3. ఇక్కడ ఈ 2 గ్రూప్స్ లో మళ్ళీ k + 3 కామన్ గా ఉంది. 8 ఎలాగో ముందుంటుంది, ఇదేం మారదు. 8 ఇంటూ k + 3 ని బయటకు తీసుకొస్తే k + 3 ఇంటూ k + -6. అంటే ఇది k - 6 అవుతుంది. మొత్తాన్ని క్లియర్ గా రాస్తే 8 ఇంటూ k + 3 ఇంటూ k - 6 వస్తుంది. 8 ని లోనికి మల్టిప్లై చేస్తే ఇది 8 ఇంటూ k + 3 ఇంటూ k - 6 అవుతుంది. ఇదే మనకు కావాల్సింది. కారణాంకాలుగా ఎలా విడగొట్టాలో నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.